హలో ఫ్రెండ్స్, నా పేరు షబీనా. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరితో స్వీట్ సమోసాలు చేద్దాం. అంటే ముస్లిం స్టైల్లో చాలా బాగా చేస్తారు. ఇప్పుడు గోధుమ పిండి తీసుకోండి, అది మెత్తగా ఇలా కలిపేసుకోండి. దాన్ని చిన్న చిన్నగా ఉండలుగా చేసేసుకోండి. చూసారు కదా, ఇలా చిన్న చిన్నగా ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఎండి కొబ్బరి తీసేసుకొని దాన్ని సన్నగా ఇలా తురిమేసేయండి. చూడండి ఎలా తురిమానో నేను, అలా సన్నగా. చూసారు కదా, తురిమేసిన తర్వాత ఇలాచీలు తీసుకోండి. ఇలాచీలు కొంచెం షుగరు కలిపేసి గ్రైండ్ చేసేసుకోండి ఇలా మెత్తగా. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను అలాగా. చూసారుగా. ఇప్పుడు ఎండి కొబ్బరి, అది ఇలాచీలు కలిపిన పౌడర్, మీకు కావాల్సినంత షుగరు, అంటే మీ పిల్లలు ఎంత తింటారో అంత షుగర్ కలిపేసుకోండి మొత్తం మిక్చర్ లాగా. చిన్న చిన్న ఉండలు చేసాం కదా గోధుమ పిండితో, అదేమో ఇలా రోటీలాగా చేసేసుకోండి. చూసారు కదా ఎలా చేస్తున్నానో, అలా రౌండ్గా చేసేసుకోండి. ఇప్పుడు ఇందాక మిక్చర్ కలిపాం కదా, షుగరు మొత్తం కలిపి దాన్ని మధ్యలో ఇలా రోటీ మధ్యలో పెట్టేసుకోండి. ఇలా మనం చేసే షేప్ ఓపెన్ అవ్వకుండా ఇలా వాటర్తో అప్లై చేసేసుకుంటే మనకి ఓపెన్ అవ్వదు. చూసారు కదా ఎలా అప్లై చేస్తున్నారో, అలా అప్లై చేసేసుకోండి. తర్వాత ఇలా పట్టీతో ఇలా డిజైన్తో చేసేసుకోండి. ఆ డిజైన్ లాగా కనిపించింది, మనకి ఓపెన్ కూడా అవ్వదు ఆ డిజైను. ఇలా ఆయిల్ వేడయ్యాక సమోసాలని దాంట్లో వేసేసుకోండి. చూసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో. గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే చూడండి ఇలా గోల్డ్ కలర్లో వస్తాయి. చాలా హెల్దీ అండి ఇది, పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ ఇది. స్నాక్స్ టైం లాగా ఇవ్వచ్చు. చూసారు కదా ఎలా రెడ్గా ఉన్నాయో. తీసేసుకున్న తర్వాత చూడండి ఎంత రెడ్గా ఎంత బాగున్నాయో. ఇది ఇప్పుడు మనం క్రిస్పీగా, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అది స్వీట్ కూడా ఎంత బాగుండిద్ది. ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో కూడా. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. Subscribe for more content.